నెల్లూరులో విఆర్ కళాశాల ఇది ఒక విద్యా సంస్థ. ఈ విద్యా సంస్థలో ఎంతోమంది మేధావులు ఇక్కడ చదివారు, ఎంతో ఉన్నత స్థాయికి పోయారు. ఇది నెల్లూరు నడిఒడ్డులో ఉంది. నడిఒడ్డులో నేను కూడా ఇక్కడ 6వ తరగతి నుంచి డిగ్రీ దాకా ఇక్కడే చదివాను. అయితే ఈ విద్యా సంస్థ ఇప్పుడు ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయింది. విఆర్ హై స్కూల్ ఇక్కడే 6 నుంచి నేను 10 చదివా. అయితే ఇప్పుడు ఈ స్కూల్ని క్లోజ్ చేశారు. 2014-19 దాకా నేను మినిస్టర్గా ఉన్నప్పుడు దీనిపైన 11th క్లాస్ ఇంటర్మీడియట్ 11th and 12th హై స్టాండర్డ్గా అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సూట్ అయ్యే విధంగా ఒక 300 మంది విద్యార్థులకి రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ మున్సిపల్ కార్పొరేషన్ తరఫున ఏర్పాటు చేశాను. ఆ రోజు మేయర్గా అజీజ్ ఉన్నారు. చాలా చక్కగా చదువు చెప్పారు. ఆ స్టాఫ్కి కూడా, ఆ కాంపిటేటివ్ చెప్పే స్టాఫ్కి కూడా శాలరీస్ నారాయణ విద్యా సంస్థ నుంచి ఇచ్చాము. ఎంతోమంది ఐఐటి, ఎన్ఐటీలు, మెడికల్లో జాయిన్ అయ్యారు. ఈరోజు కూడా అక్కడప్పుడు సార్ నేను విఆర్ హై స్కూల్ పైన చదివాను అని చెప్తుంటే ఎంతో గర్వంగా ఉంటుంది. అటువంటిది గత ప్రభుత్వం ఇక్కడ రెసిడెన్షియల్ క్లోజ్ చేసింది. ఎందుకు క్లోజ్ చేశారో తెలీదు. 300 మందిలో 150 మంది నెల్లూరు విద్యార్థులకి, 150 మంది బయట ఇతర జిల్లాల వాళ్ళకి కూడా ఇచ్చాను. అయితే ఎలక్షన్స్కి ముందు నెల్లూరు ప్రజలకు ఒకటి చెప్పాను, ప్రభుత్వం రాగానే ఈ మూసేసిన స్కూల్ని మళ్ళీ ఓపెన్ చేసి రాష్ట్రంలో ఉన్న బెస్ట్ స్కూల్స్ కంటే ది బెస్ట్ స్కూల్ చేస్తాను. ఒక 2000 మంది పేద నిరుపేదలకు చదివిస్తాం. అది కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఫ్రీ, మధ్యాహ్నం లంచ్ ఫ్రీ, ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేసి 2000 మందికి చేస్తామని ఇది నేను 3వసారి విజిట్ చేయటం. పోయినసారి వచ్చినప్పుడు మొత్తం కంపలు భయంకరంగా ఉండింది. అదంతా క్లీన్ చేసి పెట్టమన్నా, క్లీన్ చేశారు. ఇప్పుడే యాక్చువల్గా అధికారులతో మాట్లాడాను, ఏ విధంగా చేస్తే దీన్ని మొత్తం యాక్చువల్గా రెనోవేట్ చేయొచ్చు అని. అది చేసి ఆల్రెడీ విద్యాశాఖ మంత్రి గారితోనూ, లోకేష్ గారితోనూ, అదేవిధంగా గౌరవనీయ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారితో కూడా డిస్కస్ చేశాను. ఇది ఇలా చేస్తామంటే చేయమన్నారు. నెల్లూరులోనే కాదు, రాష్ట్రంలో ఒక 4 ప్లేసుల్లో, అటు రాయలసీమ, నెల్లూరు, ఉత్తరాంధ్ర, అటు విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఒక 4 స్కూల్స్ ఇలాంటి ఏర్పాటు చేయమని విద్యాశాఖ మంత్రి గారు చెప్పడం జరిగింది. విద్యాశాఖ వారితో కూడా కోఆర్డినేట్ చేశాను. అటు మున్సిపల్ శాఖ, విద్యాశాఖ ఇద్దరు కోఆర్డినేట్ చేసుకుని ఈ 4 స్కూల్స్ని ప్రారంభిస్తాం. 2025 జూన్కి ప్రారంభిస్తామని, పేదలు నిరుపేదలకు హై క్వాలిటీ ఇస్తామని నెల్లూరు ప్రజలందరికీ సవినయంగా తెలియజేస్తాం.